ఫ్రెండ్స్ నాగశ్విన్ నిజంగా గ్రేట్ అబ్బా. ఎందుకు చెప్తున్నాను ఏమేనంటే ఇప్పటిదాకా మనం ఫ్యాన్ వర్క్ చాలా రకాలుగా చూసామన్నమాట. ఉదాహరణకి సాయి పల్లవి ఫ్యాన్స్, రష్మిక ఫ్యాన్స్ కొట్టుకోవడం అయితే నేను ట్విట్టర్లో ఫుల్గా చూసా. సో మీ హీరో గొప్ప, మా హీరో గొప్ప అని చెప్పి అభిమానులు అనుకోవడం, తమిళ ఇండస్ట్రీ వాళ్ళు అనుకోవడం, మన తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు కూడా అనుకోవడం కూడా నేను సోషల్ మీడియాలో చూసా. ఇది కాదనుకోండి ఇంకా రాజకీయం పర కొట్టుకోవడం కూడా నేను చూసాను అనమాట. ఈ విధమైనటువంటి వారు అయితే ఫుల్గా జరిగాయి. కానీ ఎప్పుడైనా సరే మన మహాభారతంలో ఆ క్యారెక్టర్ గొప్పది, ఈ క్యారెక్టర్ గొప్పది అనేటటువంటిది ఎప్పుడేం కొట్టుకున్నామా. కానీ ఇప్పుడైతే ఇదే ట్రెండింగ్ నడుస్తుంది అనమాట. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అంతా కూడా అర్జున్ గ్రేట్ అని చెప్పి ట్రెండ్ చేస్తుంటే, ప్రభాస్ ఫ్యాన్స్ అంతా కూడా కర్ణుడు గ్రేట్ అని చెప్పి ట్రెండ్ చేస్తున్నారు అనమాట. మన కర్ణుడు చూసుకున్నట్లయితే కృష్ణ వారు మరియు అర్జున్ వారు కలిసి చంపేశారు. కర్ణుడు ఉత్తగానే పోరాడిండు. అర్జున్ చూసుకున్నట్లయితే కృష్ణుడు సపోర్ట్ లేదే ఏం చేయలేడు. కాబట్టి మా కర్ణుడే తోపు ప్రభా అని చెప్పి ప్రభాస్ ఫ్యాన్స్ వాదిస్తుంటే, హే కాదు మా అర్జునుడే తోపు అని చెప్పి విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అయితే వాదిస్తున్నారు అనమాట. ఇవి వింటున్నప్పుడు అయితే మామూలుగా అనిపించలేదు. సో సీరియస్లీ నాకైతే కొద్దిగా బాధగా కూడా అనిపిస్తుంది అబ్బా. ఎప్పుడైనా సరే ఒక తెలంగాణ నుండి ఒక హీరో వచ్చి ఎదుగుతుంటే నిజంగా బయట వాళ్ళు వారవలేరు అని చెప్పి బాగా బయట వార్తలు అనమాట. ట్విట్టర్లో ఉండొచ్చు, ఎఫ్బీలో ఉండొచ్చు, కొంతమంది రివ్యూవర్లు అయితే మాట్లాడుతూనే ఉంటారు అనమాట. ఉదాహరణకి విశ్వక్సేను మంచిగా మాట్లాడినా కానీ తన మెంటల్ అనేది ఎబిలిటీ లేదు, అబ్నార్మల్గా ఉన్నాడు మన అని చెప్పి చాలా మంది ట్రోల్ చేస్తారనమాట. ఇప్పుడు చూసుకున్నట్లయితే చాలా మంది హీరో సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయితే వాళ్ళు ఉదాహరణకి 3-4 కోట్లు పెట్టినప్పటికీ కనీసం 1 కోటి రూపాయలు రాపోయినా కానీ ఆ సినిమాని ఎవరు ట్రోల్ చేయరు. కానీ విజయ్ దేవరకొండ సినిమా చూసుకున్నట్టయితే ఒక 20 కోట్లు పెట్టారు, అటు ఇటుగా సినిమా ఆడింది, బ్రేక్ ఈవెన్ అందుకుంది, అయినా కానీ బేభత్సమైనటువంటి ట్రోల్స్ వస్తాయి. ఉదాహరణకి ఫ్యామిలీ స్టార్ మూవీ, ఆ సినిమాకి వచ్చినటువంటి ట్రోల్స్ నేనైతే ఆదిపురుష్ మూవీ అప్పుడు కూడా చూడలేదు, బేభత్సమైనటువంటి ట్రోల్స్ వస్తాయి. ఎందుకు ట్రోల్స్ వస్తున్నాయి? తెలంగాణ నుండి ఒక హీరో ఎదుగుతుంటే, తెలంగాణ స్లాంగ్ మాట్లాడుకుంటే ఒక హీరో ఎదుగుతుంటే ఎవరు ఓరలేకపోతున్నారు. ఎందుకు తెలంగాణ వాళ్ళంటే అంత మీకు ఇదే, ఎందుకు తెలంగాణ హీరోస్ అంటే మీకు అంత చిన్న చూపు అనేటటువంటిది కూడా ట్రెండ్ నడుస్తున్నారు అనమాట. దీని వెనక ఉన్నటువంటి కారణం ఏంటి అంటే సినిమా అంతా బాగానే ఉంది, క్యారెక్టర్స్ అన్ని బాగానే ఉన్నాయి, ప్రతి ఒక్కరికి కూడా ఒక ధీటైనటువంటి క్యారెక్టర్ ఇచ్చిన నాగశ్విన్. కానీ విజయ్ దేవరకొండకి ఆ అర్జున్ క్యారెక్టర్ ఇవ్వడం ఏదైతే ఉందో ఇది అసలే బాలేదు. ఎందుకంటే ఆ మేసాల కట్ట మీద గేసాలు పెట్టిన ఒక రకంగా ఉన్నాడు విజయ్ దేవరకొండ, అదొద్దులేండి. కానీ ఆ స్లాంగ్, తెలంగాణ స్లాంగ్ లో అర్జున్ మాట్లాడటం ఏంది, ఇది ఎక్కడ మేసో, కనీసం స్లాంగ్ అన్న మార్చేటటువంటి ప్రయత్నం చేయొచ్చు కదా. లుక్స్ పరంగా ఓకే, గ్రాఫిక్స్ పరంగా ఓకే, వేయొచ్చు, 100కి 100 అయిపోయినా కానీ 50 అటు ఇటుగా వేయొచ్చు. అదే కాకుండా తెలంగాణ స్లాంగ్ అర్జున్ మాట్లాడటం ఏంటి అనేటటువంటిది కూడా ఫుల్ ట్రోల్స్ అయితే నడుస్తున్నాయి అనమాట. వీళ్ళెవరికి కూడా ఆ బయట నుండి వచ్చినటువంటి వాళ్ళు శ్రీకృష్ణుడుగా నటించిండు, ఇది కాదలేదు అనమాట. అమితాబ్ బచ్చన్ చూసుకున్నట్లయితే అశ్వత్థామలో నటించిండు, ఇది వాళ్ళకి తప్పనిపించలేదు అనమాట. మృణాల్ ఠాకూర్ అయితే ఎట్టొచ్చి అట్ట వెళ్ళిపోయింది, ఇది వీళ్ళకి తప్పనిపించలేదు. మన ప్రభాస్ చూసుకున్నట్లయితే అక్కడక్కడ ఒక గెస్ట్ రోల్ లా కూడా కొన్ని సార్లు అయితే అనిపించింది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా కామెడీగా చూపించిండు, మ్యూజిక్ డైరెక్టర్ కూడా మనోడు కాదు, విఎఫ్ఎక్స్ చేసేవాడు కూడా మనోడు కాదు, ఇవేమీ కానలేదు. కానీ విజయ్ దేవరకొండ మనోడు అయ్యేసరికి బేభత్సమైనటువంటి ట్రోల్స్ వస్తున్నాయి, బేభత్సమైనటువంటి మీమ్స్ వస్తున్నాయి. ఫేస్బుక్ ఓపెన్ చేస్తే మొత్తం కూడా ఇదే, ఈ హీరో లేకుండా నువ్వు సినిమా తీయలేవా, ఈ హీరోని ఎందుకు ఇరికించా, ఉదాహరణకి రాన్ అని పెట్టుండొచ్చు కదా అర్జున్ గా, ఉదాహరణకి రామ్ చరణ్ పెట్టుండొచ్చు కదా అర్జున్ గా, మన ఎన్టీఆర్ని పెట్టుండొచ్చుగా, విజయ్ దేవరకొండ ఎందుకు పెట్టావు అని చెప్పి బేభత్సమైనటువంటి ఏడుపులు అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇంకా ఏడుపులు చూసినప్పుడు సీరియస్లీ నాకు చాలా బాధగా అనిపించింది అనమాట. ఇప్పుడు ఒక క్యారెక్టర్ అనేది చేశారు, ఒక అందులో చాలా ఇది చేసింది అనమాట. మరి విజయ్ దేవరకొండ దానికి ఎంత ఛార్జ్ చేసిండో, రెమ్యునరేషన్ తీసుకుంటా లేదా అనేటటువంటిది సెకండరీ. ఒక సినిమా తీస్తున్నప్పుడు, తెలుగు ప్రైడ్ని నిలబెట్టేటటువంటి సినిమా తీస్తున్నప్పుడు ఆయన క్యారెక్టర్ ఏంటి అనేటటువంటిది లెక్క చేయకుండా జస్ట్ ఎవరు నడుస్తారు ఫ్రెండ్స్, ఎలా వచ్చి అలా వెళ్ళిపోవాలి. సినిమా మొత్తం మీద కూడా నువ్వు 5 నిమిషాలు ఉండవు, కానీ నువ్వు ఉన్నావు అనేటటువంటి పేరు అనేటటువంటి దాంతో ఒక స్టార్ హీరో నటించేటటువంటి డేరు ఎవడైనా చేస్తారా? ఎవరు చేయాలన్నమాట. దుల్కర్ సల్మాన్ చేసిండు, తను ఒక క్యారెక్టర్ చేసి వెళ్ళిపోయిండు, తనైతే ఎవరు క్వశ్చన్ చేయట్లా. సో విజయ్ దేవరకొండ జస్ట్ 3 నిమిషాలు మాత్రమే ఉన్నాడు, 3 డైలాగులు మాత్రమే ఉన్నాయి. ఎంత డేర్ చేసి ఒక ప్రభాస్ సినిమా కోసం, ఒక తెలుగు సినిమా కోసం, తెలుగు ప్రైడ్ని పెంచేటటువంటి సినిమా కోసం ఆయన ఎంత కష్టపడి నటిస్తే మీరు అప్రిషియేట్ చేయడం పక్కన పెట్టి ట్రోల్ చేయడం ఏందో నాకైతే అర్థం కావట్లేదు అనమాట. ఇంకా లుక్స్ పరంగా మాట్లాడుతున్నారే, ఎంత బాగున్నటువంటి విజయ్ దేవరకొండని ఎలా వంగబెట్టబుద్ధి అవుతుంది నాకైతే అర్థం కావట్లేదు. అయినా స్లాంగ్ గురించి మాట్లాడుతున్నారు అనమాట. అది కాదబ్బా కృష్ణ, నేను ఎంత పవర్ఫుల్ కాకపోతే నేను వేసిన బాణంకి అశ్వగాడు 10 అడుగులు వెనకపోయిండు. అదే స్లాంగ్ అర్జునుడిలో మాట్లాడినప్పుడు ఎగబడి చూసినాం మనం, అదే స్లాంగ్ గీత గోవిందలో మాట్లాడినప్పుడు ఎగబడి చూసినాం, మళ్ళీ ఇప్పుడు అడ్డొస్తుంది అనమాట. ఇంకేం మాట్లాడుతున్నారంటే లిప్ లాక్ స్టార్ ని దేవుడు చేసేసిండు నాగశ్విన్, అది ఇది అంటున్నారు. మన అన్న చూసుకున్నట్లయితే టాలీవుడ్ జాన్ సీన్స్ అంటారు అనమాట. లిప్ లాక్ సీన్లు, బెడ్ సీన్ లేని మన అన్న అలాంటి సినిమాలు తీయడం, అలాంటి ఆయనకి అర్జున్ లాంటి ఎపిక్ క్యారెక్టర్ ఇవ్వడం ఏంటి అని చెప్పి కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. వాళ్ళెవరికి కూడా మహాభారతం మీద 0 నాలెడ్జ్ ఉంది అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అర్జున్ ఏమి దేవుడు కాదనమాట, ఆయన కూడా సాదాసేదా మానవుడే అనేటటువంటిది ఇంకా క్లారిటీగా చెప్పడం జరుగుతుంది. మహాభారతంలో ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా ఒకటి ఉంది. సో ఇక్కడ అర్జునుడు గొప్పవాడా, కర్ణుడు గొప్పవాడా అని చెప్పి మనం కొట్టుకోవడం పక్కన పెడితే ఆ మహాభారతం మొత్తం, ఆ కురుక్షేత్రం మొత్తం,
చేసుకోవడం అదంతా కూడా కృష్ణుడు ఆడినటువంటి ఒక ఆట. ఆయన టైంపాస్ కోసం అధర్మాన్ని అంతం చేయాలి, ధర్మాన్ని నిలబెట్టాలి. ఒక ఆడదాని ఒంటి మీద చేయేస్తే అవతల 100 మంది ఉన్నా 1000 మంది ఉన్నా అంతమైపోతారు అనేటటువంటిది సింబాలిక్గా చూపించడానికి ఈ డ్రామాలన్నీ కూడా నడపడం జరిగిందనమాట. కాబట్టి ఇక్కడ కర్ణుడు తోపు కాదు, అర్జునుడు తోపు కాదు, ఇదంతా నడిపినటువంటి ఆ దేవుడి తోపు, ఇదంతా నడిపించినటువంటి కృష్ణుడి తోపు. రథసారథిగా ఉన్నాడంటే మన కృష్ణుడు అర్జున్కి ఆయన కూడా గొప్ప క్యారెక్టర్నే కదా. అదంతా పక్కన పెట్టి ఈ విధంగా ఫ్యాన్ వాచ్ చేసుకోవడం అయితే ముమ్మాటికి తప్పనకుండా ఫ్యాన్ వాచ్ చేసుకోండి. ఇప్పుడు అది తప్పు ఇది తప్పు అన్నప్పుడు మనకు భారతాల మీద నాలెడ్జ్ పెరిగిద్ది, పురాణాల మీద మంచి గ్రిప్ వస్తుంది. అంతేగాని విజయ్ దేవరకొండని తక్కువ చేసి చూడటం అయితే ఇది సబబు అనిపించుకోదు. ఒకసారి మీ గుండె మీద చేసుకొని ఆలోచించండి, ఈ క్యారెక్టర్ ఎవరు చేయడబ్బా? ఒక 5 నిమిషాలు వచ్చిపోయి చేయాలంటే రామ్ చరణ్ చేస్తారా? ఒక 5 నిమిషాలు వచ్చి వెళ్ళాలంటే మహేష్ బాబు చేస్తారా? ఒక 5 నిమిషాలు అలా వచ్చి వెళ్ళాలంటే రానా చేస్తారా? చెయ్యరు. మాకు మినిమం ఇన్ని అవర్స్ టైం కావాలి, మాకు మినిమం ఇంతసేపు ఉండాలి అని చెప్పి అడుగుతారు, మాకు ఇంత బడ్జెట్ కావాలని చెప్పి అడుగుతారు. అంతేందుకు విక్రమ్ సినిమాలో లాస్ట్ రోలెక్స్ క్యారెక్టర్ చేసినటువంటి సూర్యకి 10 నిమిషాల క్యారెక్టర్ ఇవ్వడం జరిగింది మన లోకేష్ చూసుకున్నట్లయితే. అలాంటిది ఈ సినిమాలో కనీసం 3 నిమిషాలు అయిపోయినా కానీ చేసిందంటే నాకు నిజంగా విజయ్ దేవరకొండ లుక్స్ అన్ని పక్కన పెట్టినట్టయితే తనైతే నచ్చిన అనేటటువంటిది రియాలిటీ అనమాట. బాలీవుడ్ వాళ్ళు అయితే ఎగురుతున్నారు విజయ్ దేవరకొండ అర్జున్ల రాంగ్లోనే, కానీ మనోని మనం చూస్తే తక్కువ చేసుకున్నాం. మన తెలుగుడు ఈ విధంగా నటించడం చూసి మనం ఇదైపోతున్నాం అంటే చాలా బాధగా అనిపించింది. ఇది ఇంతటితో ఆపేస్తే బెటర్ అనమాట. వార్తలు చేసుకొని ట్రోల్ చేసుకొని తప్పలేదు, కానీ విజయ్ దేవరకొండ అయితే తక్కువ చేయొద్దు. ఏంది బ్రో నువ్వు ఎప్పుడు విజయ్ దేవరకొండకి యాంటీగా ఉంటావు కదా, ఈసారి నేను అంత లేపుతున్నాను అంటే తను నచ్చింది అబ్బాయి సినిమాలో నాకు టు బి ఫ్రాంక్ మాట్లాడుకోవాలంటే. ఇక అది దీని గురించి సెకండ్ డిస్కషన్ అయితే అవసరం ఉంటుంది. దీని మీద మీ కామెంట్ ఏంటి అనేటటువంటి తప్పకుండా తెలియజేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వందే మాత్రం చేసిన నమస్కారం.